ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉదయం నేను మీరా రేషన్ సంబంధించి రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు ప్రధానంగా మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇక్కడ మనము ఆల్రెడీ ఈ ప్రాసెస్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మార్నింగ్ సేలో లాగిన్ అవ్వాలని చెప్పేసి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకాన్స్ ఇస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఎంపిన్ అనేది సెట్ చేసుకుంటాం కదా, ఆ ఎంపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది కదా. సో ఈ రేషన్ కార్డ్ మార్నింగ్ అయితే నీకు వీడియో చేసి చూపించాను కదా డౌన్లోడ్ అయిందని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రేషన్ కార్డులో 4 మెంబర్స్ అయితే ఉన్నారండి. సో ఇక్కడ 4 మెంబర్స్ అయితే ఉన్నారు. సో 2 మెంబర్స్కి అనేది మొబైల్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో పెండింగ్ మొబైల్ నెంబర్ 2 అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 4 మెంబర్స్లో 2 మెంబర్స్కి అనేది మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఇద్దరికి ఎవరికి అప్డేట్ కావాలని చెప్పేసి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనకి పెండింగ్ మొబైల్ అప్డేట్ అని చెప్పేసి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టునే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అలర్ట్ అయితే వస్తుంది. సో ఎవ్రీవన్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి అప్డేట్ మొబైల్ నెంబర్ ఫర్ ఎవ్రీవన్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి మీరు అప్డేట్ చేయాలనుకుంటారని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకరికైతే అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఒకరికైతే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రెండో వ్యక్తికి మనం అప్డేట్ అనేది చేయాలి. సో ఇక్కడ మనకు వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ వ్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసింది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిందో వాటికి ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీద ఇక్కడ హలో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ టు డైరెక్ట్ ఫుడ్ సప్లై ఆఫీసర్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ ఐడి అయితే రావడం. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో మనం డిసెంబర్ 14వ తేదీ మనకు చేయడం జరిగింది. సో ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇద్దరికి పెండింగ్ అనే మొబైల్ నెంబర్ అనేది కదా. సో ఇద్దరికి నేనైతే అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఈ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ప్రధానంగా ఇక్కడ మనకి పెండింగ్ అని చెప్పేసి ఉన్న మొబైల్ నెంబర్స్ ఎవరికైతే 2 మెంబర్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయో, సో చిల్డ్రన్స్కి అయితే ఇద్దరికి పెండింగ్ అని ఉన్నాయి, మొబైల్ నెంబర్ లింక్ కాలేదు. సో వాళ్ళకి మొబైల్ నెంబర్ లింక్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా ఫ్యామిలీలో యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో మనకి ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ మెంబర్ న్యూ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 9 కాలమ్స్ అయితే చూపిస్తాయి. 1 by 1 అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎంతమంది అయితే అంతమందిని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రిక్వెస్ట్ ఐడి అనేది సంబంధిత అధికారులకైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు వెరిఫై చేసిన వెంటనే ఫర్దర్గా మనకి మరొకసారి అయితే యాప్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా అయితే మొబైల్ సంబంధించి అయితే నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొకసారి మనకి ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్గా ఈకేవైసీ పెండింగ్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి ఈకేవైసీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అండి. సో ఈ విధంగా మనకి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈ మీరా రేషన్ యాప్ ద్వారా. ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుందండి మనకి, వాళ్ళకి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆల్రెడీ అప్డేట్ అయ్యాయి. సో రిక్వెస్ట్ ఐడి కూడా వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీరా రేషన్ యాప్ సంబంధించి మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీ యొక్క రేషన్ కార్డుకి. ఇదండి వీడియోని అప్డేట్. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియోని వస్తే మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.